రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ బోన్ ధ్రువ్ జురేల్ మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హై టార్గెట్ చేజింగ్ మ్యాచ్లో అందరూ వైభవ్ సూర్యవంశీనే ఆకాశానికి ఎత్తుతున్నా ఆ మ్యాచ్లో రాజస్థాన్ గెలుపుకు కారణం ధ్రువ్ జురేలే. వైభవ్ మంచి ఆరంభం ఇచ్చినా మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ని నిలబెట్టింది మాత్రం జురేలే. ఆఖరి వరకు క్రీజులోనే నిలబడి మ్యాచ్ని ముగించి రాజస్థాన్కు వరుసగా 4 విజయం అందించాడు. రాజస్థాన్ రాయల్స్ నంబర్ 3 బ్యాటర్గా ధ్రువ్ జురేల్ తనను తాను నిరూపించుకున్నాడు. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండో ఓవర్లోనే తొలి వికెట్ను కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురేల్ మ్యాచ్ ముగిసే వరకు క్రీజులోనే కొనసాగాడు. పవర్ ప్లేలో వైభవ్తో కలిసి విధ్వంసం సృష్టించిన ఇదే జురేల్ వరుసగా 3 వికెట్లు పడిన తరువాత మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ను కూడా నిలబెట్టాడు. 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ను ధ్రువ్ జురేల్ నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ, జురేల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 37 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 129 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన వెంటనే షిమ్రేన్ హెట్మైర్ కూడా వికెట్ కోల్పోయాడు. మరో 5 పరుగుల తర్వాత రియాన్ పరాగ్ పెవిలియన్ బాట పట్టాడు. దాంతో 9.4 ఓవర్స్లోనే రాజస్థాన్ 134 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. స్కోర్ భారీగానే ఉన్నప్పటికీ మరో వికెట్ పడితే మ్యాచ్ నిలబెట్టే బ్యాటర్ మాత్రం రాజస్థాన్కు లేడు. దాంతో ఆ సమయంలో రవీంద్ర జడేజాతో కలిసి నిదానంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. ఇద్దరూ 50 బంతుల్లో 68 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ ను విజయాన్ని అందించారు. ధ్రువ్ జురేల్ 43 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 81 పరుగులతో నాట్అవుట్ గా నిలవగా రవీంద్ర జడేజా 25 బంతుల్లో 1 ఫోర్తో 24 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ధ్రువ్ జురేల్ ఈ ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. సిఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో 9 బంతుల్లో 18 పరుగులు చేసిన ఈ ఆటగాడు గుజరాత్ టైటాన్స్ పై 42 బంతుల్లో 75 పరుగులు బాదాడు. ముంబైపై 2 పరుగులకే అవుట్ అయినా ఇప్పుడు ఆర్సీబీపై 43 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 176 రన్స్తో టాప్ 3లో నిలిచాడు.